Welcome to Radio City 91.1. What a fun! Your favorite radio station. I know. Today is a very special day and meerandaru nato maatladaniki waiting. Catch me on 66777 Wonderful! I have already a lot of people calling me. Every day lagane meeku hello cheppi mimmalni alage sir. Ready? You're listening to your favorite RJ Deepa. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. I know you all know it. మీ క్లాస్మేట్స్ కి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కి, బెస్ట్ ఫ్రెండ్స్ కి, జస్ట్ ఫ్రెండ్స్ కి విషెస్ చెప్పాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్ గొప్పతనం గురించి లిసనర్స్ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే డయల్ చేయండి 667779111 రేడియో సిటీ 91.1. What a fun! కాల్స్ కనెక్ట్ అవ్వని వాళ్ళు ప్లీజ్ డోంట్ బి డిసప్పాయింటెడ్. ఇది కూడా మీరు తాగండి. deepa@myradiocity.com కి and you can even SMS me. Friendship and Welcome to Radio City. I repeat the number 667779111. హలో, రేడియో సిటీ దీప గారా? యా, మీ పేరు? అప్పురాజ్ అండి. సో అప్రాజ్ గారు చెప్పండి, టుడే ఇస్ ఫ్రెండ్షిప్ డే అండ్ ఈ స్పెషల్ డేనా మీరు మీ ఫ్రెండ్ కి ఏం స్పెషల్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నా ఫ్రెండ్ గొప్పతనాన్ని అందరికీ ఓపెన్ గా చెప్దామని. కాస్త డీటెయిల్ గా చెప్తారా? నా టైం బాగాక అప్పులోడు దొరికి తన్నులు తింటుంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెయ్యి వెళ్ళిపోయాడు. వైఎస్ తన ఫ్రెండ్ కేవీపీని ఎంపిన్ చేస్తే వీడు నన్ను వీపిన్ చేశాడు. స్నేహం విలువ తెలియని సెన్స్లెస్ ఫెలో. అంతేనండి, అంతకన్నా పెద్ద తిట్లేదా? హ్యూమానిటీ లెస్ ఫెలో. అంతేనంటారా? వేస్ట్ ఫెలో. తిట్లన్నీ రొటీన్ గానే ఉన్నాయండి, పెద్ద ఏమి గొప్పగా లేవు. ఇంతకీ మీ ఫ్రెండ్ పేరేంటి? ఆర్కే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి, తెనాలి రామకృష్ణ. ఒక్క కాల్తో నన్ను ఫూల్ చేసావు కదరా. హలో 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 హలో. ఓ సారీ, అప్పురాజ్ గారి ఫోన్ కట్ అయింది. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. మీ ఫ్రెండ్షిప్ విషెస్ చెప్పడానికి యు నో వేర్ టు కాల్ మీ. ఇంకొక రూపాయి అంటే ఆర్కే గారిని ఫుట్బాల్ ఆడుకునేవాడిని. బాబు నీ దగ్గర రూపాయి ఉందా? అదే ఉంటే టీ తాగేవాడిగా. ఈడెవడో నాకన్నా దరిద్రుల్లో ఉన్నాడు. పేపర్ చదువుకో. నిన్ను కాదురా చెప్తా. హలో మిస్టర్ మెల్కోటే, నెలకి ₹1,00,000 ఇచ్చి నా కంపెనీ పబ్లిసిటీ చేయమంటే నా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తావా? అయిపోయావు, నువ్వే అయిపోయావు, నీ రేడియో కంపెనీ అయిపోయింది. సార్ మీ గురించి బ్యాడ్ పబ్లిసిటీయా? తప్పు కదా. ఏం జరిగింది సార్? ఏం జరిగిందో చెప్పాలా? చెప్తాను విను. అది జరిగింది. తప్పు కదా. అన్ని తిట్లు తిట్టిందా? అర్జెంటుగా ఆ దీపాన్ని ఉద్యోగం నుంచి తప్పించు, లేకపోతే ₹1,00,000 స్పాన్సర్షిప్ కాంట్రాక్ట్ క్యాన్సిల్. దట్స్ ఆల్. సార్ ఓ నో. దీపా ఏమైంది సార్? కాలింది. ఏమ్మా, రేడియో జాకీ అంటే తీయగా మాట్లాడాలి, కమ్మగా పాటలు వినిపించాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు. నేనేం చేశాను సార్? తెనాలి రామకృష్ణ సిటీలో పెద్ద సెలబ్రిటీ, ఆయన్నే తిడతావా? తప్పు కదా. ఏదో ఫ్లోలో అనేసాను సార్. నువ్వు ఫ్లోలో చెప్పావు, స్పాన్సర్షిప్ క్యాన్సిల్ అని ఆయన ఫోన్లో చెప్పాడు. ఆయన గురించి తెలియదు సార్. తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు కదూ. యు ఆర్ డిస్మిస్డ్. తప్పుకో. Sir. No. Please, sir. No way. I will never repeat it again, sir. I'm sorry. Sir. Very sorry. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రామ్ కాన్సెప్ట్ నీదే కదా? అవును సార్. తప్పు కదా. నువ్వు తప్పుకో. ఈ తెనాలి రామకృష్ణ ఎవరే?